అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. హోమ్ లోన్, ఈ హోమ్ లోన్ని మనం 2 ఇయర్స్ నుండి ఏకంగా 30 ఇయర్స్ వరకు తీసుకుంటూ ఉంటాం. వన్స్ మనం హోమ్ లోన్ని తీసుకున్న వెంటనే నెక్స్ట్ మంత్ నుండే రీపేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అదేనండి ఈఎంఐస్ అనేవి మొదలవుతూ ఉంటాయి. కొందరికి ఏంటంటే ఈ ఈఎంఐస్ అనేవి చాలా భారంగా మారుతుంటాయి అమౌంట్ ఎక్కువ అవడం వలన. అదేవిధంగా కొందరికి టెన్యూర్ అనేది భారంగా మారుతూ ఉంటుంది. కడుతూ ఉంటారు కానీ ఆ టెన్యూర్ మాత్రం ఎండ్ అవ్వదు. దానికి రీజన్ ఏంటి? వాళ్ళు 20 ఇయర్స్కో 30 ఇయర్స్కో తీసుకుంటూ ఉంటారు. అదనమాట. కొందరికి ఏంటంటే ఈ హోమ్లోనే చాలా భారంగా మారుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఈరోజు ఈ వీడియోలో కొన్ని టిప్స్ని తెలియజేయబోతున్నా. ఈ టిప్స్ని కనుక ఫాలో అయినట్లయితే మనకి ఈ హోమ్ లోన్ అనేది పెద్దగా భారంగా ఉండదన్నమాట. సో మనం కరెక్ట్గా ఈ హోమ్ లోన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్చుకోవాలి. ఆ టిప్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే పార్షియల్ ప్రీపేమెంట్. కొన్నిసార్లు మనకి బోనస్ వస్తూ ఉంటుంది శాలరీ నుండి, లేదా ఇన్వెస్ట్మెంట్స్లో చాలా లాభాలు వస్తుంటాయి, లేదా బిజినెస్లో పెద్ద పెద్ద ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆ డబ్బుని పార్టీలకో పబ్బులకో ట్రిప్లకో యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అలా యూజ్ చేయొద్దు. ఇన్ కేస్ మీ పేరు మీద ఆల్రెడీ హోమ్ లోన్ ఉన్నట్లయితే పార్షియల్గా ప్రీపేమెంట్ చేసేయండి. ప్రీపేమెంట్ అంటే మనం టెన్యూరు ఎండ్ అవ్వకుండానే, అంటే టెన్యూర్ కన్నా ముందుగానే కాస్త డబ్బుని బ్యాంకు వాళ్ళకి లోన్ రూపంలో రీపే చేయడాన్నే ప్రీపేమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మీద ప్రెజెంట్ 10 లక్షలు కరెంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందనుకుందాం. అంటే 10 లక్షల రూపాయలు ఇంకా బాకీ ఉంది. అలాంటప్పుడు మీకు 2 లక్షల రూపాయలు బోనస్ వచ్చింది అనుకుందాం. ఆ 2 లక్షలు తీసుకెళ్ళి డైరెక్ట్గా బ్యాంక్లో ప్రీపేమెంట్ చేసినట్లయితే బ్యాంక్ వాళ్ళు అడుగుతారు, ఓకే 10 లక్షలు ఉంది, 2 లక్షలు మీరు కడుతున్నారు, ఇంకా 8 లక్షలు బాకీ ఉంది. సో మనం 2 లక్షలు ముందుగానే కట్టేశాం కాబట్టి బ్యాంక్ వాళ్ళు మనకు ఒక ఆఫర్ ఇస్తారు. అదేంటంటే, సార్ 2 లక్షలు తగ్గింది కాబట్టి మీరు ఈఎంఐ తగ్గించుకుంటారా లేదా టెన్యూర్ని తగ్గించుకుంటారా అని అడుగుతారు. అప్పుడు మీరు ఖచ్చితంగా మాకు ఈఎంఐని తగ్గించొద్దు, అంతే ఉంచండి, కానీ టెన్యూర్ని తగ్గించండి అని చెప్పాలి. అలా తగ్గించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ టెన్యూర్ అనేది 5 సంవత్సరాలు బాకీ ఉందనుకోండి, అది కాస్త 4 సంవత్సరాలు అవుద్ది. అలా చేయడం వలన లోన్ అన్నది ముందుగానే క్లియర్ అయిపోతుంది. దానితో పాటు మనం చాలా వడ్డీని సేవ్ చేసుకుంటూ ఉంటాం. ఈ రకంగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రతి సంవత్సరం మనకి హైక్ వస్తూ ఉంటుంది శాలరీలో, లేదా బిజినెస్ కూడా బాగా గ్రో అవుతూ ఉంటుంది. సో మన యొక్క ఇన్కమ్ పెరిగే కొద్దీ మన యొక్క ఈఎంఐ కూడా పెంచేటట్టు ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైక్ అనేది 10% వచ్చిందనుకోండి, ఈఎంఐని కూడా 10% పెంచండి. అలా ఈఎంఐని పెంచినట్లయితే టెన్యూర్ ఆబ్వియస్గా తగ్గుతుంది. సో ఈ రకంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి చూడునైనా నా ఇన్కమ్ పెరిగింది కావున ఈఎంఐని కూడా కాస్త పెంచు, టెన్యూర్ని తగ్గించు అని చెప్పినట్లయితే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా టెన్యూర్ని తగ్గిస్తారు. ఈ రకంగా చేసుకున్నా కూడా చాలా వడ్డీ అనేది సేవ్ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ కాబట్టి చాలా వడ్డీ సేవ్ అవుతుంది. ఈ లోన్ కూడా అతి త్వరగా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది, కాకపోతే ఈఎంఐస్ని పెంచుకోరు. ఇన్కమ్ పెరిగింది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కువగా చేస్తుంటారనమాట. ఇలా ఎప్పటికీ చేయొద్దు. ఇన్ కేస్ మనం లాంగ్ టర్మ్కి అలాగే ఉంచుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి, 10 లక్షలు అసలు ఉంటుంది, 10 లక్షలు వడ్డీ ఉంటుంది. బికాస్ మనం 20 ఇయర్స్కి 30 ఇయర్స్కి తీసుకున్నాం కాబట్టి. సో ఎంత వీలైతే అంత త్వరగా హోమ్ లోన్ని క్లియర్ చేయడానికి ట్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హోమ్ లోన్ స్విచ్చింగ్. మీరు ఒక బ్యాంక్లో ఉన్నటువంటి లోన్ని ఇంకొక బ్యాంక్లోకి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ బ్యాంక్లో ఆల్రెడీ హోమ్ లోన్ని తీసుకుని ఉన్నారు, 1 ఇయర్ బ్యాక్ నుంచి కడుతూనే ఉన్నారు. వడ్డీ చూసుకున్నట్లయితే 9% ఉంది. కానీ చాలా బ్యాంక్స్లో లైక్ ఎస్బీఐ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్లో వడ్డీ అనేది చాలా తక్కువ ఉందనుకుందాం. ప్రెజెంట్ ఐసిఐసిఐ బ్యాంక్లో చూసుకున్నట్లయితే వడ్డీ అనేది 6.7%, ఎస్ బ్యాంక్లో 9%. కంపేర్ చేయండి ఎంత ఎక్కువ. సో మీరేం చేయొచ్చు అంటే ఈ ఎస్ బ్యాంక్ నుండి మీ యొక్క హోమ్ లోన్ ఖాతాని ఐసిఐసిఐ బ్యాంక్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎలా షిఫ్ట్ చేయాలి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి, అంటే మీ హోమ్ లోన్ ఖాతా అనేది ఎస్ బ్యాంక్లో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడనైనా నేను మార్చుకోవాలనుకుంటున్నా, వడ్డీ నువ్వు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నావు అని చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఫిల్ చేయాలి. ఆ ఫామ్ని తీసుకెళ్ళి ఏ బ్యాంక్లో అయితే మీరు షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. వాళ్ళంతా చూస్తారు, అంతా ఓకే అనుకుంటే అప్రూవ్ చేస్తారు. సో ఈ బ్యాంక్ నుండి ఆ బ్యాంక్లోకి మీ యొక్క లోన్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్లో వడ్డీ అనేది కాస్త తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువ వడ్డీ రేటే మీకు వర్తిస్తుంటుంది.
ఈ రకంగా కూడా మనం మార్చుకోవచ్చు. ఈ రకంగా మార్చుకున్నట్లయితే ఈఎంఐ తగ్గుతుంది, లేదా కావాలంటే టెన్యూర్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ రకంగా మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి ఏంటంటే ఈ విషయం తెలియక ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ బ్యాంక్లోనే కడుతూనే ఉన్నారు. స్టార్టింగే పొరపాటున మిస్టేక్ చేస్తారు, తప్పు చేసి రాంగ్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చని తెలియక దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆ తప్పు కనుక మీరు చేస్తున్నట్లయితే ఇప్పుడే ఏ బ్యాంకులో అయితే వడ్డీ రేటు తక్కువ ఉందో ఆ బ్యాంకులోకి మీ యొక్క లోన్ని షిఫ్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా కూడా మనం చాలా డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ని ఫాలో అయినట్లయితే మనకి హోమ్ లోన్ అనేది పెద్దగా భారంగా మారదనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇన్ కేస్ మీరు కనుక హోమ్ లోన్ తీసుకుందాం అనుకున్నా, లేదా ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకుంటూ ఎక్కువ వడ్డీ కడుతున్నా, లేదా ఫ్యూచర్లో తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో హోమ్ లోన్ గురించి సెపరేట్గా కోర్స్ ఉందన్నమాట. కంప్లీట్ కోర్స్ అంటే మనం హోమ్ లోన్కి అప్లై చేయాలంటే మన అర్హత ఏమి ఉండాలి, మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఆ డాక్యుమెంట్స్ని మనం ఎలా సంపాదించాలి, అసలు ప్రాసెస్ ఏంటి, ముందుగానే ప్రాపర్టీని చూస్ చేసుకోవాలా లేదా డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి చెక్ చేయించుకోవాలా, ఇలా ప్రతి ఒక్క దాని గురించి హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓన్లీ హోమ్ లోన్ కోర్సే కాదండి, 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఇన్ కేస్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మంచి ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా కోర్సు ఉంది. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది, చాలా అదృష్టవంతులు మీరు. ఆఫర్ కూడా నడుస్తుంది ప్రెజెంట్. MARIDI ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది అనమాట. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మీరు రాంగ్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని చాలా ఎక్కువ వడ్డీ కట్టే బదులు ఈ కోర్సుని చూసిన తర్వాతే మంచి బ్యాంక్స్ని, అదేవిధంగా మంచి వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంక్స్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా తక్కువలో మీకు హోమ్ లోన్ అయిపోతుంది. చాలా తక్కువ వడ్డీయే మీరు కట్టాల్సి వస్తుంది అనమాట. చాలా డబ్బును సేవ్ చేసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రోమో కోడ్ MARIDI ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.